కవితక్క ఈ వీక్ బయటికి వస్తుంది, కవితకు బెయిల్ వస్తుంది అని చెప్పిరు కేటీఆర్. కానీ ఆయన ఆశ ఫలించలే, మళ్ళీ పాపం నిరాశనే మిగిలింది. కవితక్క బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా పడ్డది. ఇక్కడ చూడొచ్చు, ఈ నెల 20వ తేదీకి వాయిదా పడ్డది. అంటే ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ వాయిదా పడ్డది కవితక్క బెయిల్ పిటిషన్. అంటే ఈ వీక్ ఖచ్చితంగా కవితక్క బయటికి వస్తుంది అని నమ్మకంతో ఉన్నటువంటి కేటీఆర్కి ఇది నిరాశనే అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ శ్రేణులకు ఇది నిరాశనే అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందట. ప్రతివాదుల వాదనలు వినకుండా మేము బెయిల్ ఇవ్వలేము అని చెప్పిందట. ఈ నేపథ్యంలో వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసారు. వాళ్ళు ఈడీకి సిబిఐకి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాదన వినిపించాలి కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తూ ప్రతివాదుల వాదనలు ఇవ్వకుండా మేము బెయిల్ ఇవ్వలేము అంటూ ఈ నెల 20వ తేదీకి కేసు అయితే వాయిదా వేసిరట. సిబిఐకి ఈడీకి నోటీసులు కూడా ఇచ్చిందట. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మేము మధ్యంతర బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పిరట. ఇక్కడ చూడొచ్చు, ఆమె ఆల్రెడీ దాదాపు 5 నెలలు అవుతుంది జైలుకి వెళ్ళి. 5 నెలల నుంచి జైల్లో ఉంది. ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేసారు కాబట్టి ఇన్ని రోజులు జైల్లో ఉంచొద్దు, మాకు బెయిల్ పొందే అర్హత ఉంది అని కవిత తరపున న్యాయవాదులు అయితే వాదించారట. వాళ్ళ వాదనలు పరిగణలోకి తీసుకొని ఈడీకి సిబిఐకి అయితే నోటీసులు ఇచ్చారట. మీరు కూడా మీ వాదన వినిపించండి అని చెప్పి ఈ నెల 20వ తారీఖుకి కేసు అయితే వాయిదా చేసారు. మరి ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి. అప్పటి వరకు అయితే ఇక తప్పదు, మళ్ళీ కవితక్క జైల్లోనే ఉంటుంది. ఇంకో వన్ వీక్ వరకు కవితక్క అయితే బయటికి రాదు. మరి అప్పుడు ఇమీడియట్గా కోర్టు డిసిషన్ తీసుకుంటుందా, ఇంకా టైం తీసుకుంటుందా అనేది అయితే మనము చూడాలి.